ఒక్కసారి ఇది వినండి. అసలు సిగ్గుందా మీకు? అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే పెద్ది గురించి మాట్లాడతాకు వచ్చానండి. అసలు సిగ్గుందా మీకు? అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. అసలు మీకు సినిమా చూడటం వచ్చా? రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగాలేదా? సినిమా బాగాలేదా? అసలు అంతా సిగ్గుందా మీకు? అసలు ఒక ఊరికి ఎంత గుర్తింపు తెచ్చాడు అన్నదే సినిమా. అటువంటి సినిమాని పట్టుకుని బాగాలేదని ప్రసారం చేస్తారా? అసలు మనుషుల పశువులా మీరు? అసలు ఇటువంటి సినిమా చరిత్రలో ఏ సినిమా వచ్చింది ఎలాగా? ఒక మెసేజ్ ఉన్న సినిమా. ఒక ఊరికి ఏం చేశాడు అన్నదే సినిమా. ఒక చదువు సంధ్య లేనోడు ఏదైనా చేయగలడు అనేదే సినిమా. నిన్న జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా బాధపడ్డాడు. బాగున్న సినిమాను బాగాలేదంటున్నారు, అదే నాకు చాలా బాధ కలుగుతుందని బుచ్చిబాబు గారు ఆయన మాట్లాడుకునేటప్పుడు జగపతి బాబు గారు అంటే నాకు చాలా బాధ కలిగింది. ఇంతకాయ బాగున్న సినిమాను బాగాలేదు అనొద్దు. నంబర్ 1 సినిమా ఇచ్చాడు బుచ్చిబాబు గారు. ఒక ఊరికి ఏదైనా చేయగలడు ఒక మనిషి తలుచుకుంటే. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. టిక్ టాక్ దుర్గారావు గారు లేకపోతే లక్ష్మీపురం ఎక్కడ ఉందో మీకు తెలుసా? నా ఊరికి నా వల్ల ఎంతో గుర్తింపు వచ్చింది. అలాగే రామ్ చరణ్ గారి వల్ల ఆ ఊరు ఎంతో గుర్తింపు వచ్చింది. చదువు సంధ్య లేదు, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించాడు రామ్ చరణ్ గారు. కాల్ తీసేసిన రన్నింగ్ పోటీలకు వెళ్ళి నెగ్గాడు. అది సినిమా అంటే, అది దాని దమ్ము అంటే. అటువంటి సినిమాని పట్టుకుని బాగాలేదంటారా? ఇప్పుడైనా బాగున్న సినిమాని బాగాలేదని చెప్పొద్దు. మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. దయచేసి పెద్ది చాలా బాగుంది. ఒక సమాజానికి, ఒక ఊరికి, ఒక మనిషికి గుర్తింపు వచ్చే కథ. దయచేసి సినిమా చూడండి. ఇంత బాగున్నప్పుడు బాగాలేదని చెప్తున్నా. మూవీ బాగుంది, అన్నింటికన్నా పిల్లలకి బాగుంది, అందరికీ బాగుంది. అసలు ఎందుకు బాగాలేదని చెప్పి వాడికి అర్థం కావట్లేదు. వేస్ట్ ఫెయిల్స్ ఆనందం అంటున్నారు, గడి తింటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంత చక్కటి మూవీని ఎందుకు బాగు చేస్తున్నారు? విన్నారు కదా, పెద్ది సినిమాకి యూట్యూబ్లో ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళనే జనాలు బూతులైతే తిడుతున్నారనే చెప్పుకోవాలి. అసలు ఏం తిడుతున్నారండి? అసలు నిజంగా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫ్యాన్స్ కాకుండా, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు కాకుండా జనాలు ఒక సినిమాని డిఫెండ్ చేయటం చరిత్రలో జరగలేదు. ఇకపై జరిగిద్దని ఖచ్చితంగా అనుకుంటున్నా. ఆ ట్రెండ్ని స్టార్ట్ చేసింది మాత్రం ఈ పెద్ది సినిమాకే అని నేనైతే కాలర్ ఎత్తుకుని మరీ చెప్పగలను. అసలు ఏం తిడుతున్నారండి అంటే జనాలకి సినిమా నచ్చి ఆ సినిమా గురించి విషప్రచారం చేస్తే జనాల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసుకున్న 2 వీడియోలు మీరు చూసుకుంటే, టిక్ టాక్ దుర్గారావు గారు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక సినిమాని సపోర్ట్ చేస్తూ ఈ రకంగా అయితే మాట్లాడలేదు. సిగ్గుండాలరా మీకు. అసలు ఆయన లాంటోడు కూడా బయటకు వచ్చి అసలు మీకు సిగ్గుందా అని డైరెక్ట్గా క్వశ్చన్ చేసి, మీకు సినిమా మీకేం అర్థమైందిరా బాబు, అసలు ఆ సినిమాలో రామ్ చరణ్ గారి రోల్ మీకు ఏం అర్థమైంది, అసలు ఆ సినిమా దేని గురించో మీకేం అర్థమైంది, అదంతా క్లారిటీగా చెప్తూ ఆ సినిమా అసలు దేని గురించి ఆయన క్లారిటీగా చెప్తూ ఆయన అయితే ఈ సినిమా పట్ల నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని అయితే తిట్టాడు. నిజంగా అంతకంటే శ్రవణానందం నాకైతే ఇంకేం ఉండదు. ఇంకొక వ్యక్తిని అయితే మీరైతే చూశారు కదా, ఆయన ఈరోజు అయితే సినిమా అయితే చూశారు, ఈరోజు మార్నింగ్ షో. ఆయన అయితే ఏకంగా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అయితే తిడుతున్నాడు. నిజంగా ఆ రకంగా ఈ పెద్ద సినిమాకి పబ్లిక్ సపోర్ట్ అయితే దొరికింది. ఇవి కేవలం 2 వీడియోలే. యాక్చువల్గా నేను అది 2 సేవ్ చేశాను, మిగతా ఇంకా చాలా ఉంటాయి. మీకేమన్నా అలాంటివి కనపడితే కింద లింక్స్ అయితే పేస్ట్ చేయండి, చూడని వాళ్ళు అయితే చూసుకుంటారు. నిజంగా ఒక రకంగా కాదు, పిచ్చ మొక్కను కావచ్చు, పిచ్చం గిటింగ్ని కావచ్చు, సొల్లు ఫర్ యూని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా జనాలు అయితే వేసుకుంటున్నారు. అసలు నిజంగా మన టాలీవుడ్కి మంచి రోజులు వచ్చినాయని నేనైతే చెప్తాను. ఎందుకంటే సినిమా బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజరే చూసుకోండి, ఆ సినిమా బాగాలేదు, మనం ఎంత పాజిటివ్ చేసినా సినిమా ఆడదు. ఇప్పుడు పెద్ది వచ్చింది, పెద్ది సినిమా బాగుంది, దాన్ని నెగిటివ్ చేశారు. మీరు ఎంత నెగిటివ్ చేసినా ఈ సినిమా ఆడకుండా మానదు. బాగున్న సినిమాని ఎవరో లేపలేరు, బాగున్న సినిమాని ఎవరో తొక్కలేరు అని చెప్పడానికి నిదర్శనమే ఈ పెద్ది సినిమా. ఈ పెద్ది సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్కి ఊపిరి పోసింది. అదే రకంగా సినిమా బాగుంటే జనాలే వాళ్ళ భుజస్కంధాలపైన వేసుకుని సినిమాని ఆడిస్తారు.
సినిమాని ప్రేమిస్తారు, సినిమాని అందరం ఎక్కిస్తారు అని ప్రూవ్ చేసిన సినిమా పెద్ది సినిమా. ఇది ఖచ్చితంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ప్రజలు అందించిన విజయం. ఈ విజయం అంకితం మాత్రం రామ్ చరణ్ గారికి అయితే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకే ఈ సినిమా యొక్క విజయాన్ని అయితే అందించాలి. నిజంగా ఏమన్నా ఫీల్ వస్తుందా మామ? ఇంకెప్పుడైనా చూసారా ఇలాంటి ఫీలు? ఈ పెద్ద సినిమాకి ఇది సాధ్యమైందని నేనైతే ఘంటాపథంగా అయితే చెప్తున్నాను. ఈ రకంగా పెద్ద సినిమా ర్యాంపేజ్ ఆ రేంజ్లో అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఈ రకంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దిగాడి ఊపు అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు అయితే మ్యాట్నీ షోలు అయితే జనం లిటరలీ చెప్పాలంటే విలయతాండవం ఆడుతున్నారనే చెప్పాలి. ఎక్స్ట్రా షోలు కాదు, థియేటర్స్ కూడా పెంచుతున్నారు. ఓన్లీ మ్యాట్నీ షోలకి, ఫస్ట్ షోలకి, సెకండ్ షోలకి నిజంగా ఊపు అయితే ఆ రేంజ్లో అయితే ఉంది. కేవలం ఈరోజు ఒక్కరోజే 20 కోట్లకు పైగా గ్రాస్ వచ్చే సూచనలు అయితే మనకైతే కనపడుతుంది. నిజంగా లిటరలీ ఇది ఊచకోత అనే చెప్పాలి. రేపటితో 400 కోట్ల గ్రాస్ మార్క్ అయితే క్రాస్ అయిద్దని మనం ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇంకా ఈ సినిమాలో కొత్త సీన్స్ ఎప్పుడు యాడ్ చేస్తారనే క్వశ్చన్ మార్క్ అయితే మీకైతే ఉంది. ఇందాకే ఈ సినిమాకి సంబంధించి ఒక థ్యాంక్ యూ మీట్ అయితే, సక్సెస్ మీట్ అయితే జరిగిందనమాట. సక్సెస్ మీట్ అంటే పెద్ద ఈవెంట్ లాగా అయితే పెట్టలేదు, జస్ట్ మీడియా ప్రతినిధులను అయితే పిలిచి వాళ్ళతో అయితే మాట్లాడారు. దాంట్లో బుచ్చిబాబు గారు ఏం చెప్పారంటే అచ్చి అమ్మ పాత్ర గురించి అడిగితే అది కొద్దిగా బ్లాక్ లాష్ అయితే వచ్చింది, కొద్దిగా కాంట్రవర్సీ అయితే అయ్యింది. అలా ఆ టైప్ క్వశ్చన్ అడిగితే యాక్చువల్గా అచ్చి అమ్మకి సంబంధించిన బ్యూటిఫుల్ 2 సీన్లు అయితే ఉన్నాయంట. ఆ 2 సీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెన్స్డే నుంచి సినిమాలు అయితే యాడ్ చేస్తారంట. కాబట్టి 2వ సారి 3వ సారి ఎవరైనా సినిమా చూసేవాళ్ళు ఉంటే మ్యాక్సిమం వెన్స్డే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఆ రోజు నుండి కొత్త సీన్లు అయితే మనం అయితే సినిమాలు అయితే చూస్తాం. ఇంకా బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుతూ ఆయన అయితే షూటింగ్కి వైట్ పేపర్ లాగా అయితే వస్తారంట. అలా షార్ట్ చెప్పగానే ఆయన ఆ పాత్రలోకి అయితే దూరిపోయి చాలా బాగా చేశాడంటూ, ఇంకా ఇప్పుడు ఈ ఉప్పిన సినిమా కావచ్చు, ఈ పెద్ద సినిమా కావచ్చు, ఏదో ఒక మెసేజ్ ఇద్దాం, కమర్షియల్ ఫార్మాట్లోనే ఏదో ఒక మెసేజ్ ఇద్దాం ఆ రకంగా అయితే చేశాను. కానీ నెక్స్ట్ వచ్చే సినిమా ఓన్లీ కమర్షియల్ మీటర్లోనే ఉంటుందంటూ బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. ఆ నెక్స్ట్ వచ్చే సినిమా కూడా రామ్ చరణ్ గారితోనే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 2వ స్టోరీ కూడా రెడీ అవుతుంది. బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి కోసం ఒక ఐడియాని ఆల్రెడీ లాక్ చేసుకుని అయితే పెట్టుకున్నాడు. స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉంది, అది వెంటనే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. సుకుమార్ గారి ప్రాజెక్ట్ అవ్వగానే బుచ్చిబాబు గారి ప్రాజెక్ట్ ఎక్కిస్తే సూపర్. ఈసారి మెసేజ్లు ఇవేమీ లేకుండా పెన్ను వదిలి కత్తి పట్టుకుంటే ఏ రేంజ్లో ఉంటుందో బుచ్చిబాబు గారు అయితే ఖచ్చితంగా చూపించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఈ రకంగా పెద్ద సినిమా ప్రజా విజయం అంటే ఎవర్ బిఫోర్ ఏదో డైలాగ్ ఉంటుంది, అది మర్చిపోయా కూడా నేను. ఇందాక దుర్గారావు గారి స్పీచ్ చూసి ఆనందం ఎక్కువైపోయి మర్చిపోయా, గుర్తొస్తుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఇది సినిమాకి పర్ఫెక్ట్. ఇది ప్రజా విజయం. ప్రజలే వాళ్ళ భుజాలపైన వేసుకుని అందించిన విజయం ప్రజా విజయం. ఈ విజయం ప్రజలకే అంకితం. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.